హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ టెక్ జాన్. సో లాస్ట్ 2 ఇయర్స్ నుండి హైరింగ్ పర్సంటేజ్ అనేది చాలా తగ్గిపోయిందండి మన ఇండియాలో. అందరికీ తెలిసే ఉంటుంది, జాబ్ సీకర్స్ అందరికీ కానీ అండ్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి. ఓకే, దానికి గల మెయిన్ రీజన్స్ ఏంటివి అండ్ ఇప్పుడు అప్కమింగ్ మంత్స్లో ఈ 2026లో అప్కమింగ్ మంత్స్లో ఏమన్నా హైరింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందా అండ్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, ఏమన్నా ఎక్కువగా న్యూ హైరింగ్ తీసుకోబోతున్నాయా అనేది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. మెయిన్ రీజన్స్ ఏంటివి, లాస్ట్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ నుంచి ఎక్కువగా ఐటీ హైరింగ్ అనేది స్లో అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఎకనామిక్ స్లో డౌన్ అయిందండి వరల్డ్ వైడ్గా. అంటే న్యూ ప్రాజెక్ట్స్ అండ్ న్యూ క్లయింట్స్ రాకపోవడం అండ్ ఎక్కువగా లే ఆఫ్ జరగడము, అదేవిధంగా న్యూ ప్రాజెక్ట్స్ డిలే అవ్వటము అండ్ బడ్జెట్ కట్ చేయటము అండ్ అదేవిధంగా కూడా ఇంట్రడ్యూస్ చేయడంలో కొన్ని జాబ్స్ని ఆటోమేషన్ చేయటము. ఆ ఆటోమేషన్ చేయడం వల్ల ఎక్కువగా మాస్ హైరింగ్ ప్లేస్లో అవసరమైన హైరింగ్ మాత్రమే చేసుకోవడం, ఇలాగా చాలా చేంజెస్ అయితే వచ్చాయండి లాస్ట్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ నుండి అయితే. సో ఇవే కొన్ని మెయిన్ రీజన్స్ అండి మనకి ఐటీ హైరింగ్ అనేది స్లో అవడానికి. మరి ఇప్పుడు ఎందుకు అంత ఎక్కువగా హైరింగ్ ఉండబోతుంది అప్కమింగ్ మంత్స్లో, ఏంటి దానికి ఇంప్రూవ్మెంట్ ఎలా వస్తుంది, మీరు ఏ విధంగా చెప్పగలరని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ది ఏంటంటే, ప్రాజెక్ట్స్ పరంగా చూసుకుంటే క్లౌడ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయండి ప్రజెంట్. ఓకే, దానివల్ల న్యూ హైరింగ్ ఎక్కువ రాబోతుంది అండ్ అదేవిధంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ప్రాజెక్ట్లో ప్రతి ప్రొడక్ట్లో ఏ టూల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ టూల్స్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సో అందువల్ల ఏ రిలేటెడ్ టెక్నాలజీ మీద కూడా ఎక్కువ హైరింగ్ ఉండబోతుంది. సో దీనివల్ల ఏంటంటే న్యూ హైరింగ్ ఎక్కువగా ఉండబోతుంది. అందువల్ల సాఫ్ట్వేర్ డెవలపర్స్ కావచ్చు, ఆటోమేషన్ టెస్టింగ్ ప్రొఫెషనల్ కావచ్చు, ఆర్ డేటా ఇంజనీర్స్ కావచ్చు, ఆర్ ఏఐ ఇంజనీర్స్ కావచ్చు, సో వీళ్ళందరికీ న్యూ హైరింగ్, న్యూ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈ సీజన్లో ఎక్కువగా ఈ పీరియడ్లో లైక్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మంత్లో రీప్లేస్మెంట్ హైరింగ్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఎక్కువ మంది ఆల్రెడీ వర్కింగ్ ఎగ్జిస్టింగ్ ప్రొఫెషనల్స్ ఏంటంటే న్యూ కంపెనీకి స్విచ్ అవ్వడానికి చూస్తుంటారు. సో అలాంటి రీప్లేస్మెంట్ హైరింగ్ కూడా ఎక్కువగా జరుగుతుందండి ఈ సీజన్లోనే, ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో అందువల్ల ఈ అప్కమింగ్ మంత్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అండ్ మీకు డౌట్ రావచ్చు, ఏ టెక్నాలజీ మీద ఎక్కువగా డిమాండ్ ఉంటుంది, ఏ టెక్నాలజీ మీద ఎక్కువగా హైరింగ్ ఉండబోతుంది అంటే, మీరందరూ అనుకోవచ్చు ఏ టెక్నాలజీ నేర్చుకుంటేనే నాకు జాబ్స్ వస్తాయేమో అని అనుకోవచ్చు. అలా ఏం లేదండి. కోర్ టెక్నాలజీ మీదే ఇంకా ట్రెడిషనల్గా అన్ని మోస్ట్ ఆఫ్ ది జాబ్ ఓపెనింగ్స్ మీకు అవే కనిపిస్తాయి మన ఇండియాలో. ఏంటి, లైక్ జావా డెవలపర్ కానీ, పైథాన్ డెవలపర్ కానీ, ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, సర్వీస్ నో డెవలపర్ కానీ, డేటా ఇంజనీర్ కానీ, డెవాప్స్ కానీ, ఏఐ ఇంజనీర్ కానీ, జెన్ఏ డెవలపర్స్ కానీ, స్నోఫ్లేక్ డెవలపర్ కానీ, ఓకే, డేటాబ్రిక్స్ డెవలపర్ కానీ, ఓకే, అండ్ ఈవెన్ సేల్స్ ఫోర్స్ డెవలపరు, ఇవన్నీ కూడా ఎస్ఏపి రిలేటెడ్ మోడల్స్ కానీ అన్నీ కూడా నేర్చుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్కి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, బట్ మోస్ట్లీ ఏంటంటే కంపెనీస్ హైరింగ్ చేసుకునేది ఈవెన్ అప్కమింగ్ మంత్స్లో అయినా సరే ఎక్కువగా 3+ 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఎక్కువగా ఉంటాయండి. ఓకే, మరి ఫ్రెషర్స్ సంగతి అంటారా, ఫ్రెషర్స్ అయితే లక్షల్లో అప్లై చేస్తూ ఉంటారు, కానీ అక్కడ హైరింగ్ జరుగుతుంది మాత్రం తక్కువ అండి, చాలా లిమిటెడ్లో జరుగుతుంది. లైక్ ఒక 10,000 బిలోలోనే జరుగుతున్నాయి. సో అందువల్ల 70 to 80% స్టిల్ సర్చింగ్లో ఉంటారు. ఓన్లీ ఒక 5% ఆర్ 10% వరకు మాత్రమే ఫ్రెషర్స్కి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అండ్ అగైన్ ఎక్స్పీరియన్స్లో కూడా కాంపిటీషన్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పిన కోర్ టెక్నాలజీ అని చెప్పాను కదా, మీ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్కి, అదే మీకున్న ఎక్స్పీరియన్స్ టెక్నాలజీకి కొంత ఏఐ నాలెడ్జ్ని, ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నేను యూటిలైజ్ చేశాను, నేను దాని అసిస్టెన్స్ తీసుకొని నేను ఇంప్రూవ్ చేయగలుగుతున్నాను ప్రజెంట్ ప్రాజెక్ట్లో అని కొంత మీరు కానీ ఏఐ స్కిల్స్ కూడా, మీరు ఏ టెక్నాలజీ అనేది పర్లేదు, ఏఐతో ఎలా వర్క్ చేస్తున్నారు అనేది కానీ మీరు మెన్షన్ చేయగలిగితే ప్రాజెక్ట్లో, ఇంత కాంపిటీషన్ ఉన్న ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా, వాళ్ళలో నుంచి మీరు యూనిక్గా బయటపడతారు. మీకు అవకాశాలు ఎక్కువ ఉంటుంది, మంచి ప్యాకేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అయితే. ఇక హైరింగ్ అంటారా, స్టార్టప్ కంపెనీస్ నుంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వరకు అన్ని కంపెనీస్ మోస్ట్లీ ఈ అప్కమింగ్ మంత్స్లో హైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అవి టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఎసెంచర్, విప్రో, ఇవన్నీ ఎల్ఎన్టీ కావచ్చు,
ఓకే, ఆల్ టైప్స్ ఆఫ్ ఎంఎన్సీ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ అండ్ ఈవెన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా హైర్ చేసుకుంటాయి. ఎందుకంటే ఏఏ మీద, ఏఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీద 100% కాన్ఫిడెన్స్తో వర్క్ చేయలేకపోతున్నాయి. చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు, చాలా ఎక్స్పెన్సివ్గా మారుతుంది. సో అందువల్ల మళ్ళీ మన హ్యూమన్స్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఆల్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా. సో హ్యూమన్ ప్లస్ ఏఏ ఈ రెండు కాంబినేషన్లోనే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఉంటుంది అప్ టు ఒక 10 years వరకు. ఆ తర్వాత అప్పుడు మనం అయితే ప్రెడిక్ట్ చేయలేము. బట్ అప్ టు 10 years వరకు మాత్రం హ్యూమన్ ప్లస్ ఏఏతోనే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రన్ అవుతాయండి. సో ఎక్కువగా 70% హ్యూమన్స్ ఉంటారు, 30% ఏఏ అసిస్టెంట్స్ హెల్ప్ తీసుకొని మనకి రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేసుకుంటారు, ప్రొడక్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇదే అండి జరిగేది. ఓకే, సో అందుకే ఏవైతే ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ఉన్నాయో వాటితో పాటు కొంత క్లౌడ్ అండ్ ఏఏ నాలెడ్జ్ని కూడా ఇంప్రూవ్ చేసుకొని ఎక్స్పీరియన్స్ వాళ్ళు ట్రై చేయండి. 100% మీరు జాబ్ తెచ్చుకుంటారు. ఒక డౌట్ అయితే రైజ్ అవుతుంటుంది, గుడ్ న్యూస్ అంటున్నారు, మంచి రోజులు వస్తున్నాయి అంటున్నారు, మరి ఏమన్నా లక్షల్లో హైరింగ్ ఉంటుందంటే అలాగే లక్షల్లో ఏమీ మనం చెప్పలేమండి. ఎందుకంటే అంత మాస్ హైరింగ్ అయితే జరగదు. సో మీకు నార్మల్గా అంటే ఇప్పుడున్న ఈ ప్రీవియస్ 6 months, లాస్ట్ 6 months కంటే కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే న్యూ హైరింగ్ జరుగుతుంది అండ్ రీప్లేస్మెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలాంటి మోర్ లేటెస్ట్ కెరీర్ గైడెన్స్ అండ్ కెరీర్ టిప్స్ కోసం మన లక్కీ టెక్ జెన్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంట్రెస్ట్ కోసం మీ డీటెయిల్స్ని ఇమీడియట్గా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం.